అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారికి అలవాటు ఏంటంటే గవర్నమెంట్ దిగిపోయే టైంలో చాలా ఆదరాబాదరాగా వెళ్ళి శంకుస్థాపనలు కార్యక్రమాలు చేసేస్తారు. ఆయన శంకుస్థాపన చేసినప్పటికీ అక్కడ కనీసం ల్యాండ్ క్లియరెన్స్లు కానీ పర్మిషన్స్ కానీ భోగాపురంలో ఏవి అవ్వలేదు. తర్వాత జగన్ గారు పెట్టుకున్న మ్యాండేట్ ఏంటంటే నేను అన్ని పర్మిషన్స్ వచ్చి నేను శంకుస్థాపన చేసిన మరుసటి రోజు నుంచే అక్కడ వర్క్ స్టార్ట్ అవ్వాలి అని ఆయన ఒక మ్యాండేట్ పెట్టుకొని మొత్తం అన్ని పర్మిషన్స్ నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చాలా కూలంకుషంగా చెప్పారు. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్స్ అన్నీ తెచ్చుకున్నాకే, అలాగే అక్కడ ఏదైతే R&R ప్యాకేజ్ మొత్తం అందరికీ ఇచ్చి కాలనీలు కట్టించి వాళ్ళు ల్యాండ్ కోల్పోయిన వాళ్ళందరూ సాటిస్ఫై చేశాకే ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఆయన ఎప్పుడు విశాఖపట్నం మీదుగా వెళ్తున్నా సరే భోగపురం దగ్గర ఆగి అక్కడ ఒకసారి ఎయిర్పోర్ట్ని చూసుకుంటున్నారు. అది కట్టేదేమో GMR, కానీ ఈ నెల ఏదో మొత్తం పర్యవేక్షణ చేస్తున్నారు. మీకు నిజంగా అంత చిత్తశుద్ధే ఉంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు 6 లైన్ ప్రపోజల్ ఇక్కడ పోర్ట్ టు ఎయిర్పోర్ట్ ప్రపోజల్ పెట్టారో నితిన్ గడ్కరీ గారు ఆయన మాటల్లోనే చెప్పారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ చైల్డ్ అని చెప్పేసి. ఆ కార్యక్రమాన్ని మీరు ఎందుకు ముందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఈ పాటికి ఆ 6 లైన్ కానీ అయిపోయి ఉండుంటే ఎయిర్పోర్ట్ అయిన మరుక్షణం ఆ రోడ్డు కూడా తయారయ్యేది. ఈరోజు కనీసం ఆ పనులు కూడా స్టార్ట్ అవ్వలేదు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఆ పని ఎందుకు స్టార్ట్ చేయలేదు? ఏదైతే ఆల్రెడీ అవుతున్న పనిని వెళ్ళి ఫోటోలు తీసుకోవడం తప్ప మీ అంతటా మీరు స్టార్ట్ చేసిన పని ఏంటని చెప్పి మేము అడుగుతున్నాం. అందుకనే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్రెడిట్ చోరీ అనే దానికి 100% నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అని చెప్పుకుంటారు.